కొందరికే ఇచ్చేది కాదు. ఆయన దయ కొందరికే ఇచ్చేది కాదు, కొంచెమే కాదు. ఆయన దయ, ఆయన కృప, మహిమైశ్వర్యమా కల దేవుడు. అందుకని ఎంతమందికైనా ఆయన కృపనివ్వగలడు, ఎంతమంది మీదనైనా ఆయన దయ చూపించగలడు, ఎంతమందినైనా ఆయన రాజ్యానికి చేర్చుకోగలడు. అందుకని కులం, మతం భేదం లేకుండా, ఇదొక మతం అని మనం వ్యత్యాసం లేకుండా దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తామో అందరి ఎడల దయ చూపడానికి, కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అందుకని మనము ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనం ఎప్పుడు కూడా నీ కృపలో నన్ను భద్రపరచు ప్రభువా అని దీన మనసు కలిగి మనము ప్రార్థించాలి. కానీ మనం చాలా గొప్పవారం అనేది మనం కంప్లీట్గా జీరో అయిపోవాలి. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు అందరూ ఆయన బిడ్డలే. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో